కన్యా రాశి వారికి శుక్రవారం ఒక చిన్న మార్పు పెద్ద ఫలితానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆలస్యం అవుతున్న పనులు ముందుకు సాగటం, డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం అందటం, ఉద్యోగంలో మీ సామర్థ్యానికి గుర్తింపు ఉండటం, ఇలా మీరు ఊహించని చోట నుండి మంచి పరిణామాలు మొదలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే లక్ష్మీదేవి, దుర్గామాత అనుగ్రహంతో ఈరోజు మీకు ఒక శుభవార్త రావచ్చు. కానీ ఒక నిర్ణయం మాత్రం మీరు తొందరపడి తీసుకోకుండా ఉండటం అనేది ఈరోజు చెప్పదగ్గ సూచన అండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నామండి. కన్యా రాశి వారికి ఆగస్టు 28వ తేదీ శ్రావణ మాసం శుక్రవారం ఎలా ఉండబోతోంది, ఈరోజు మీకు ఆర్థికంగా ఎలాంటి మార్పులు అనేవి కనిపించనున్నాయి, అలాగే ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య, ప్రతి రంగంలో ముఖ్యమైన ఫలితాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందామండి. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, ఆదాయం మరియు కుటుంబ సౌభాగ్యానికి సంబంధించిన ప్రయత్నాలలో అనుకూలతలు ఉంటాయి. అదే సమయంలో దుర్గామాత కృప మీలోని సందేహాన్ని తగ్గించి చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ఒక విషయం పైన ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని కూడా ఇస్తుందని మనం చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఈ రోజున ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ప్లానింగ్, కెరియర్ గ్రోత్, బిజినెస్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వంటి అంశాలలో ఆలోచించి అడుగు వేయాల్సిన రోజని చెప్పొచ్చు. ఈరోజు మీకు అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ తలుపు తెరవడానికి సరైన నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ రోజున పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 28వ తేదీ 2026వ సంవత్సరం శుక్రవారం, పౌర్ణమి ఉదయం 9:45 వరకు ఉండి తర్వాత పాడ్యమి తిథి అనేది ప్రారంభం అవుతుందండి. శతభిష నక్షత్రం రాత్రి 2:15 వరకు ఉండి ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వస్తుందని చెప్పొచ్చు. అమృత గడియలు రాత్రి 7:43 నుంచి 9:23 వరకు, వర్జం ఉదయం 9:44 నుంచి 11:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. చంద్రుని కుంభరాశి సంచారం వలన ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు వర్జ్యం, దుర్ముహూర్త సమయాలను పరిగణలోకి తీసుకోవటం మంచిది. రాత్రి 7:43 నుంచి 9:23 వరకు అమృత గడియలు ఉండటం ఈరోజు ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. మరి ఆర్థికపరమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకుంటే పెండింగ్ పేమెంట్స్లో మీకు ముందడుగు వేస్తారు. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి బకాయిలు లేదా పేమెంట్స్ విషయంలో ముఖ్యమైన సమాచారం అప్డేట్ వచ్చి డబ్బులు వెంటనే చేతికి రాకపోయినా పేమెంట్కి సంబంధించిన విషయం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఖర్చును మీరు ఆదాయంగా మార్చే ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి వారికి ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఇప్పటి వరకు ఖర్చుగా భావించిన ఒక విషయం భవిష్యత్తులో ఆదాయానికి ఉపయోగపడేటటువంటి స్కిల్ లేదా అసెట్గా మారుతుంది. ఇన్కమ్ ప్లానింగ్ పైన దృష్టి పెట్టండి. ఇన్వెస్ట్మెంట్లో తొందర వద్దు. ఈరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అధిక రిటర్న్స్ మీకు వాగ్దానం చేసిన రిస్క్ అనాలిసిస్ చేయకుండా డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని పూర్తిగా చదవండి. కుటుంబ అవసరానికి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఇంటి అవసరం లేదా కుటుంబ సభ్యుడి కోసం ఊహించని ఖర్చులు రాస్తాయి. అయితే అది అవసరమైన ఖర్చు కావడంతో తర్వాత పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. సేవింగ్స్ చూసుకుంటే మంచి నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తు ఖర్చు లేదా లక్ష్యాల కోసం సేవింగ్స్ ప్రారంభించాలన్న వారికి ఈరోజు ప్లానింగ్ డే అని చెప్పొచ్చు. చిన్న మొత్తంలో ప్రారంభించిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీరు కొనసాగించటం ముఖ్యమండి. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకుంటే మీ నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా చేస్తున్న పనిని ఈరోజు ఎవరో ఒకరు గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పని చేసే విధానం పై అధికారుల దృష్టిలో పెడితే కెరియర్ రికగ్నైజేషన్ వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇంటర్వ్యూలో ప్రత్యేకమైన ప్రశ్నలు వస్తే జాబ్ సీకర్స్కు ఒక ఇంటర్వ్యూ లేదా సెలక్షన్ ప్రాసెస్లో సాధారణంగా ఎప్పుడు అడగని ప్రశ్నలు, మీరు వినని ప్రశ్నలు ఎదురవ్వచ్చు. నాలెడ్జ్ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీను చూపించడం ద్వారా మంచి ఇంప్రెషన్ మీరు పొందుతారని చెప్పొచ్చు. అలాగే వ్యాపారంలో పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బిజినెస్లో కస్టమర్ కంప్లైంట్, పేమెంట్ డిలే లేదా సప్లై సమస్య ఉన్న వారికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ దొరుకుతుంది. పరిస్థితిని భావోద్వేగంగా కాకుండా బిజినెస్ పర్స్పెక్టివ్తో మీరు చూసుకోవటం అనేది మంచిది. కొత్త పని ద్వారా అదనపు అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీకు అప్పగించినటువంటి అదనపు పని భవిష్యత్తులో కొత్త రోల్ లేదా ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. అది మీ రెగ్యులర్ డ్యూటీ కాదని నిర్లక్ష్యం చేయకుండా నేర్చుకునే అవకాశంగా మీరు భావించండి. అలాగే పార్ట్నర్షిప్లో లెక్కలు అనేది మీకు ముఖ్యం. బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్న ఈ రాశి వారు వ్యక్తిగత నమ్మకంతో మాత్రమే నిర్ణయాలు తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ షేరింగ్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకోవటం అనేది ఈ రాశి వారికి మంచిదని చెప్పొచ్చండి.
మరి ఆరోగ్యపరంగా కనుక మీరు చూసుకుంటే రొటీన్ మార్చాల్సిన అవసరం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. కన్యా రాశి వారు పనులను పర్ఫెక్ట్‌గా చేయాలనే ఆలోచనలో తమ విశ్రాంతిని మర్చిపోకండి. ఈరోజు పని, విశ్రాంతి మధ్య బ్యాలెన్స్ అనేది అవసరంగా ఉంటుంది. జీర్ణక్రియ పైన శ్రద్ధ మీకు ఉండాలి. ఆహారం సమయానికి తీసుకోవటం, అతిగా తినకుండా ఉండటం అనేది మంచిది. బయట ఆహారం ఎక్కువగా తీసుకునేవారు ఈరోజు నియంత్రణ పాటించటం చాలా మంచిదండి. నీరు తగినంతగా తీసుకోండి. రోజంతా పనిలో మునిగిపోయి నీరు తాగటం మర్చిపోయే అలవాటు ఉంటే కనుక దాన్ని మీరు మార్చుకోండి. సరైన హైడ్రేషన్ శరీరానికి అవసరంగా చెప్పచ్చు. ఆలోచనలు తగ్గించుకోండి. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా విశ్లేషించే స్వభావం ఈరోజు మెంటల్ స్ట్రెస్కు కారణమవుతుంది. ప్రతి విషయానికి వెంటనే సమాధానం మీరు వెతకాల్సిన అవసరం అయితే లేదండి. ఆరోగ్య పరీక్షలను వాయిదా కూడా వేయకండి. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యకు సంబంధించిన పరీక్షలు లేదా వైద్య సలహాలు తీసుకోవాల్సింది ఉంటే కనుక ఆలస్యం చేయకుండా పూర్తి చేయటం అనేది ఈ రాశి వారికి మంచిదండి. మరి ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా చూసుకుంటే మనసులో మాట మీకు బయటకి వస్తుంది. అలాగే ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్యన చాలా కాలంగా చెప్పలేకపోయినటువంటి ఒక విషయం ఈరోజు మీకు చర్చకు రావచ్చు. ఆరోపణల కంటే మీ భావాలను ప్రశాంతంగా చెప్పటం సంబంధాన్ని బలపరుస్తుందండి. అలాగే కొత్త సంబంధానికి సమయాన్ని మీరు కేటాయించండి. సింగిల్గా ఉన్న వారికి మంచి పరిచయం వెంటనే ఏర్పడిన వెంటనే కమిట్మెంట్స్కి వెళ్లకుండా ఆ వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని మీరు తీసుకోవడం అనేది చాలా మంచిదండి. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇంటి సమస్య పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక విషయం ఈరోజు నిర్ణయానికి రావచ్చు. మీ ఒక్కరి అభిప్రాయం కంటే కూడా అందరి అవసరాలను పరిగణలోకి తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. సంతోషాన్ని ఇచ్చే సమాచారాలు ఉంటాయి. కుటుంబంలో ఒక యువ సభ్యుడి యొక్క చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించిన మంచి వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే రివిజన్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే చదివిన టాపిక్స్ను మళ్ళీ చదివితే ముఖ్యమైన విషయాలను బాగా గుర్తుంచుకోగలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ప్రారంభించటం కంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టడం మంచిది. అలాగే కెరియర్ డెసిషన్లో క్లారిటీ ఉండాలి. హైయర్ స్టడీస్ లేదా కెరియర్ గురించి కన్ఫ్యూజన్ ఉన్న విద్యార్థులకు ఒక సరైన సమాచారం లేదా మెంటర్ అడ్వైస్ ద్వారా మీ దిశ స్పష్టంగా ఉంటుందని చెప్పచ్చు. మరి రాశి మహిళలకు, స్త్రీలకి కనుక మనం చూసుకుంటే సొంత నైపుణ్యానికి విలువ వస్తుంది. తమకున్న స్కిల్స్ను ఇతరులకు నేర్పించడం, ఆన్లైన్లో ఉపయోగించడం లేదా చిన్న బిజినెస్గా మార్చడం గురించి ఆలోచన చేస్తున్న మహిళలకు మంచి ప్రారంభ ఆలోచనలు ఉంటాయి. ఇంటి ఆర్థిక నిర్వహణ చూసుకుంటే కుటుంబ ఖర్చులను పద్ధతిగా నిర్వహించే మహిళలకు బడ్జెట్లో ఒక ముఖ్యమైన మార్పు చేయాలనే ఆలోచనలు రావచ్చు. సేవింగ్స్ను ముందుగా కేటాయించడం ద్వారా భవిష్యత్తు భద్రత కూడా ఈ రాశి వారు పెంచుకోగలుగుతారు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏవైనా మనం చూసుకుంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి నెయ్యి దీపాన్ని వెలిగించి కుటుంబంలో వెల్త్ అండ్ ప్రాస్పరిటీ పెరగాలని భక్తితో ప్రార్థనలు చేయండి. దుర్గామాత యొక్క మంత్రమైన ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించుకోండి. నిర్ణయాలలో ధైర్యం, మనసులో ప్రశాంతత కలగాలని ప్రార్థించండి. ఇక మీకు సాధ్యమైనంత మేరకు అవసరంలో ఉన్న వారికి ఆహారాన్ని అందించండి. సేవాభావంతో చేసే చిన్న సహాయం కూడా మీ మనసుకు సంతృప్తిని ఇస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఆగస్టు 28 శుక్రవారం పెండింగ్ పనులు కదలడం, ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక ప్రణాళికలో మెరుగుదల, కుటుంబంలో మంచి సమాచారం వంటి అనుకూల పరిణామాలు కనిపించే రోజు అని చెప్పచ్చు. ఈరోజు మీకు గుర్తుండాల్సినటువంటి మాట ఒకటి ఉందండి. ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ మీ ముందుకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని భయంతో వదులుకోకండి. ఆర్థిక విషయాలలో లెక్కలు, అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ, కుటుంబంలో సమన్వయం ఈ 3 పాటిస్తే మీకు రోజు మరింత అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి 7:43 నుంచి 9:23 వరకు అమృత గడియలు ఉన్నాయని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం, దుర్గామాత ఆశీస్సులతో కన్యారాశి వారందరిలో జీవితంలో ఆర్థిక స్థిరత్వం, కెరియర్ గ్రోత్, ఆరోగ్యం, కుటుంబ సంతోషం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మరియు పర్సనల్ గ్రోత్కు సంబంధించినటువంటి జ్యోతిష్య విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీకు తెలిసిన కన్యా రాశి వారందరికీ షేర్ చేయండి. శుభం భవతు.